ఓకే, ఇలాంటి వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో బాగా వైరల్ అవ్వడం మీరు చూసే ఉంటారు. సో, ఇవాల్టి వీడియో టాపిక్ కూడా ఇదే. సో, ఇలాంటి రీల్స్‌ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో, ఫస్ట్‌గా మీకు కావాల్సింది ఇక్కడ వీఎన్ వీడియో ఎడిటర్. సో, మీరు దీన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మనకు ప్లస్ అనే ఐకాన్ కనిపిస్తది కింద. సో, ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియో అండ్ ఫోటో అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫొటోస్ని ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో, మినిమం ఇక్కడ ఒక 9, 10 నుంచి 20 వరకు ఫొటోస్ని మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో, 9 to 20 వరకు ఫొటోస్ని చూస్ చేసుకోండి ఇక్కడ నుంచి. సో, ఫొటోస్ చూస్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి వీడియోని మీరు ఇక్కడ చూడొచ్చు. సో, మనం ఇక్కడ నుంచి అన్ని ఫొటోస్ని ఇక్కడ నుంచి మీకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, అయితే ఇప్పుడు ఇది మనకు కావాల్సిన ఫొటోస్. సో, ఈ ఫొటోస్తో మనం ఇప్పుడు ట్రెండింగ్ ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా. సో, ఆ బీట్‌కి సంబంధించిన ఆడియోని మనం బీట్‌కి సంబంధించి మిక్స్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకు ఇక్కడ అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 3 సెకండ్స్ ఉన్నాయి. సో, మీకు ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా. సో, ఈ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద కనిపిస్తుంది. ఓకే, సో, ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ కనిపిస్తుంది చూడండి. ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో అని ఒక ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. సో, దీని మీద క్లిక్ చేయాలి. సో, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఆ రీల్ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ. సో, డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో నుంచి ఆడియోని మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, సో, ఇక్కడ నుంచి నేను కేవలం ఆడియో ఫైల్ మాత్రమే తీసుకున్నా. సో, ఆ రీల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో, ఇప్పుడు ఈ ఆడియో ఫైల్ చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మ్యూజిక్ బీట్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ మ్యూజిక్ బీట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఏం చేయాలంటే సో, ఈ మ్యూజిక్లో ఎక్కడెక్కడైతే బేస్ బీట్ ఉంటుందో సో, ఆ బేస్ బీట్ వద్ద మనం మార్క్ని యాడ్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఒకసారి వీడియోని ప్లే చేస్తుంటూ నేను ఎక్కడికైతే బేస్ బీట్ వస్తుందో సో, అక్కడ మార్క్ని యాడ్ చేస్తాను. సింపుల్గా మీరు ఎక్కడ బేస్ వస్తుందో సో, అక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా, ఈ ఫ్లాగ్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ మార్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో, ఇక్కడ నాకు బేస్ వస్తుంది. ఇక్కడ బేస్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఒక మార్క్ వేసేసాను. సో, ఈ విధంగా మీరు మొత్తం ఈ ఆడియో ఫైల్లో ఎక్కడెక్కడైతే బేస్ వస్తుందో సో, ఆ ప్లేస్లో మీరు ఇక్కడ రెడ్ ఫ్లాగ్ మీద క్లిక్ చేస్తే అక్కడ మార్క్ని యాడ్ చేసేయాలి. సో, ఈ విధంగా మీరు అన్ని టోటల్ ఇక్కడ మ్యూజిక్ ఫైల్లో ఎక్కడెక్కడైతే బేస్ బీట్స్ వస్తున్నాయో సో, అక్కడ నేను ఈ విధంగా మార్క్ని యాడ్ చేసుకున్నాను. ఓకే, సో, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే వెరీ సింపుల్. సో, ఈ బీట్స్ ఉన్నాయి కదా. సో, ఈ బీట్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఫోటోని మనం అడ్జస్ట్ చేయాలి. సో, అది ఎలా అడ్జస్ట్ చేయాలో నేను చాలా ఈజీగా చెప్తాను ఇక్కడ నుంచి. సో, మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ మ్యూజిక్లో నేను ఇక్కడ బీట్స్ని కూడా యాడ్ చేసేసిన. సో, ఇప్పుడు బీట్స్ యాడ్ చేసిన తర్వాత కింద మనకు ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ని మనం ఈ బీట్స్కి సింక్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేయాలి. సో, ఇక్కడ నాకు ఫస్ట్ ఫోటో ఉంది. సో, ఈ ఫస్ట్ ఫోటోని ఈ విధంగా బీట్కి అడ్జస్ట్ ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ బీట్కి స్ట్రైట్గా ఉంచుకొని కింద ఫోటో ఉంది కదా, ఈ ఫోటో యొక్క డ్యూరేషన్ని తగ్గించేస్తాను. ఈ విధంగా 3 సెకండ్స్ ఉంది. సో, 3 సెకండ్స్ నాకు అవసరం లేదు. జస్ట్ ఒక ఈ ఫోటోకి ఈ బీట్కి వచ్చే విధంగా జస్ట్ తక్కువగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది. సో, దీన్ని కూడా బీట్కి అడ్జస్ట్ అయ్యే విధంగా ఈ విధంగా దీని డ్యూరేషన్ని తగ్గించేస్తాను. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఇంకొక బీట్ ఉంది కదా. సో, ఈ బీట్ ఉంది. సో, ఈ బీట్కి తగ్గట్టుగా ఈ ఫోటోని చూస్ చేసుకొని దీని డ్యూరేషన్ని ఈ విధంగా తగ్గించేస్తాను. అండ్ ఇక్కడ అదే విధంగా ఇక్కడ అన్ని ఫొటోస్కి సేమ్ బీట్కి సింక్ అయ్యే విధంగా ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఫోటో యొక్క డ్యూరేషన్ని తగ్గించాలి ఈ విధంగా. ఓకే, తర్వాత ఇక్కడ అనదర్ బీట్ ఉంది. సో, ఈ బీట్కి తగ్గట్టు ఇక్కడ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క డ్యూరేషన్ని ఈ విధంగా తగ్గించేస్తాం. ఓకే, సో, ఇక్కడ బీట్కి సింక్ అయ్యే విధంగా ఫోటో యొక్క యానిమేషన్ని మనం అడ్జస్ట్ చేయాలి కాబట్టి సో, ఈ విధంగా డ్యూరేషన్ని తగ్గించాలి. సో, ఈ విధంగా నేను మిగతా అన్ని ఫొటోస్కి డ్యూరేషన్ని తగ్గించేస్తాను. ఎగ్జాక్ట్గా నాకు బీట్కి సింక్ అయ్యే విధంగా ఫొటోస్ అనేది రావాలి కదా. సో, ఈ విధంగా నేను అన్ని ఫొటోస్కి నా బీట్కి సింక్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే, డ్యూరేషన్ని తగ్గించేసాను. సో, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది చూడండి. సో, బీట్కి సింక్ అయ్యే విధంగా ఫొటోస్ అన్ని అడ్జస్ట్ చేసుకున్నాను. సో, మీరు వీలైనంత ఎక్కువ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫొటోస్ అన్నిటికీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఇక్కడ ఒరిజినల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి 9:16 రేషియోని చూస్ చేసుకోవాలి. సో, మన ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అదే రేషియో కదా 9:16. సో, అది చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్. మనం ఈ ఫొటోస్కి ఎఫెక్ట్ని అప్లై చేయాలి. సింపుల్గా ఒక ఫోటో మీద క్లిక్ చేస్తే మనకి కింద ఎఫెక్ట్ ఆప్షన్ వచ్చేస్తాయి.
సో ఇందులో నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అప్లై చేసే ఎఫెక్టే యాడ్ చేయాలని రూల్ ఏం లేదు. సో జూమ్ ఇన్, జూమ్ అవుట్, స్లైడ్ రైట్, స్లైడ్ అవుట్, స్పిన్ ఇన్, సో ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ అన్ని ఫొటోస్కి ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి అన్ని ఫొటోస్కి మీకు నచ్చిన మీకు సింక్ అయ్యే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా నేను ఒక్కొక్క ఫోటోని చూస్ చేసుకొని అన్ని ఫొటోస్కి కూడా నేను ఈ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ని యాడ్ చేసేస్తాను. సో మీకు వీడియో కొంచెం అర్థమవుతుందని అనుకుంటా, నేను కొంచెం స్పీడ్గా చెప్పేస్తున్నాను. సో ఈ విధంగా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ ఇచ్చేసేయాలి. ఓకే, సో మీకు నచ్చిన ఎఫెక్ట్ని మీరు ఇచ్చేయచ్చు, అన్నిటికీ ఒకే ఎఫెక్ట్ కూడా మీరు ఇచ్చేయచ్చు. సో అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ ఓవరాల్ ఫోటో మొత్తంకి ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అయ్యే విధంగా చూసుకోండి. ఓకే, సో నేను ఒక్కొక్క ఫోటోని ఇక్కడ నుంచి చూస్ చేసుకొని అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ని ఇచ్చేసాను. సో కొన్ని ఫొటోస్కి నేను వేరే ఎఫెక్ట్ కూడా ఇచ్చేసాను. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు వీడియో అనేది 99% రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకే, సో ఇక్కడ అన్ని ఫొటోస్కి కూడా నేను ఎఫెక్ట్ ఇచ్చేసాను. ఓకే, బీట్కి సింక్ అయ్యే విధంగా ఫొటోస్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు టాప్లో మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఫైనల్గా ఈ ఫోటో యొక్క ఈ వీడియో యొక్క ప్రివ్యూ అనేది